మిథున్ రెడ్డి గారి బాధ ఆయన లోక్సభలో మాట్లాడుతూ అసలు చర్చ దేని మీద, ఎస్ఐఆర్ మీద. ఓట్ల చోరీ అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ గారు ఒక ఉద్యమాన్ని చేపడితే ఎస్ఐఆర్ అనే ఒక కీలకమైనటువంటి అంశం మీద మాట్లాడవయ్యా అని చెప్పేసి మైక్ ఇస్తే ఈయన ఈవీఎంల మీద పట్టుకొని మాట్లాడాడు. ఎస్ఐఆర్ గురించి ఏమైనా మాట్లాడాడంటే ఏదో చివరికి అందరు కనుక ఒప్పుకొని అందరికీ ఓకే అయితే మాకు కూడా ఓకే. ఇది అప్పుడేదో రాష్ట్ర విభజన మాదిరిగా అనమాట, కొండ మీద గోడ మీద పిల్లి వాటం. రాష్ట్ర విభజన అప్పుడు కూడా ఇంతే, మాదేముంది, మీరందరూ కనుక మిగిలిన పార్టీలు అందరూ ఒక ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికే మేము కూడా. గొడవలేని వ్యవహారం. సిపిఎం ఒక్కటే అప్పుడు రాష్ట్ర విభజనని కేటగిరికల్గా వ్యతిరేకించింది. సిపిఐ కూడా మద్దతుగానే నిలిచింది రాష్ట్ర విభజనకి. వైసీపీ మాత్రం చాలా తెలివిగా వ్యవహరించింది. అదే వాటం ఇప్పుడు కూడా కనపడుతుంది. ఎస్ఐఆర్ మీద ఏమిటో నీ అభిప్రాయం చెప్పబోయా అంటే, ఎందుకంటే భయం కదా, ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ మోదీ సార్కి కోపం వస్తుందో. అసలే ఆల్రెడీ జైల్లో ఉండి వచ్చాడు, బయటికి బెయిల్ మీద ఉన్నాడు లిక్కర్ కేసులో. మరి ఆయనకి ఎక్కడ కోపం వస్తే మళ్ళీ ఈడీలు దాకా వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నారేమో. అలాగే ఆయన పార్టీకి ఉన్నటువంటి ఆ సిబిఐ కేసులో ఆయన నాయకుడి మీద ఉన్నటువంటి ఈడీ కేసు. సో ఎస్ఐఆర్ మీద మా వ్యతిరేకించడం లేదు, అలాగని స్వాగతించడం లేదు. కానీ ఆయన మాట్లాడింది ఈవీఎంలు ట్యాంపరింగ్ మీద ఇప్పటికీ కూడా వారికి అనుమానాలు ఉన్నాయంట. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ కూటమి నాయకులు కూడా ఒకసారికి షాక్ అయ్యారు ఈయన మాట్లాడిన మాటలు. నేను 3 సార్లు గెలిచాను, మేము 2019లో గెలిచాము, 2024లో ఓడిపోయాము పార్టీ పరంగా, అయినా కూడా మాకు ఈవీఎంల మీద నమ్మకం లేదు. ఈయన 3 సార్లు కూడా మరి ఈవీఎం ట్యాంపరింగ్లతో గెలిచాడని ఒక అర్థం వచ్చేటట్టుగా మాట్లాడితే అందరూ షాక్ అయిన పరిస్థితి. అసలు ఇదంతా కాదు, ఈయన వ్యక్తిగతం ఏమని అనుకుంటే కనుక, వీరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అసలు ఏం మాట్లాడారో ఒకసారి మనం మననం చేసుకుందాం సార్. మనం మాట్లాడుకుంటాం ఎందుకు, మనకి వీడియో కూడా రెడీగా ఉంది, ఒకసారి ప్లే చేయమంటాను. పీసీఆర్ ప్లీజ్. పీసీఆర్ రైట్, ఓకే, అది రెడీ అయినప్పుడు ప్లే చేస్తాను సార్. సో వెంకటేశ్వర్లు గారు, మరి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు నిర్వహిస్తున్నారు, అమెరికాలో కూడా నిర్వహిస్తున్నారు అని ఆయన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్లో అయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం వల్లనే ప్రభుత్వాన్ని కూల్చేసి ఎలక్షన్స్ లేకుండా ఒక ఆయన్ని గద్దెనెక్కించారని కూడా. మరి ఆయన వీళ్ళకి అలాగే కావాలి, ఎలక్షన్స్ కూడా పెట్టకుండా డైరెక్ట్గా ఎవరు కావాలంటే వాళ్ళు ఆ కుర్చీలో కూర్చునే విధమైన ప్రాసెస్ ఏమైనా కావాలనుకుంటున్నారేమో వీరికిను, మరి వీరిని సమర్థించే వారికి. సో ఈవీఎంల మీద డౌట్స్ వ్యక్తం చేయడం తప్పులేదు, కానీ అసలు గతంలోనేమో పద్ధతిగా జరిగినాయి, ఇప్పుడు మాత్రం మొత్తం కూడా మాకు అనుకూలంగా కాకుండా రివర్స్గా జరిగిందని చెప్పేసి. సార్ ఒకసారి సారీ, మళ్ళీ అగైన్ బైట్ రెడీ అయింది, ప్లే చేయండి. ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు 2 మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు, పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు. మేము వెరిఫై చేసినాము, 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు, పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు. ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. అది సార్
జగన్మోహన్ రెడ్డి గారి ఉవాచ 2019 ఎలక్షన్స్ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈవీఎంల మీద డౌట్స్ వ్యక్తపరిస్తే దానికి కౌంటర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో ఓటింగ్ ప్రాసెస్ కౌంటింగ్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది అని చెప్పేసి ఆయన క్లియర్గా ఈవీఎంలు పనిచేసే పనితీరుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఆయన మాట్లాడిన మాటలు ఆయనే మర్చిపోయి ఆయన కూడా ఈవీఎంల గురించి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. ఆయన తరపున ఎంపీగా కూడా అనేక సందర్భాలు మాట్లాడితే ఈరోజు ఏకంగా పార్లమెంట్లో మాట్లాడు. సార్ వాట్ యూ సే సార్? నమస్కారం. సరే, ఏదో దొంగలు పడ్డాక 6 నెలలు కుక్కలు పొరిగినట్టు ఇన్ని రోజులు దాదాపు సంవత్సరంన్నర కావస్తుంది. ఎక్కడ మరి ఈ రకమైనటువంటి బహిరంగంగా వైసీపీ నాయకత్వం ఎంపీలు కానీ వాళ్ళు కానీ బహిరంగంగా ప్రకటించలేదు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో సర్ పైన ఇది జరిగింది. ఈ సర్ పైన రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందులో దాన్ని వ్యతిరేకించవచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు. అందులో బీహార్లో వివరాలతో సహా కొన్ని ఓట్లతో సహా బయట పెట్టారు. అవి పత్రికల్లో చూసాం, మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం జరిగింది. మేము కూడా దాన్ని సరిపైన అనుమానాలు వ్యక్తం చేశాం. దీన్ని పరిశీలించాలి. ఇది ఎన్నికల ముందే ఎందుకు ఈ రకమైన ప్రయత్నం చేశారనేది అందరూ చెప్పాం. ఆ తర్వాత బీహార్ పోలింగ్ అయిన తర్వాత ఓటర్ల కంటే పోలైనటువంటి శాతం ఎక్కువ ఉందనేది కూడా చూశాం. అది శాస్త్రీయంగా నిర్దిష్టమైన లెక్కలా ఏమిటనేది చూసినప్పుడు అధికంగా ఓట్లు వచ్చినట్లు మాత్రం అందరూ ప్రస్తావించారు. కాబట్టి దానిపైన ఈ సర్ అనేది కొన్ని ఓట్లని చేర్చుకోవడము, కొన్ని ఓట్లను తొలగించడము, ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశపరంగా లేదా ఇతర కారణాల వల్ల చేస్తున్నాడని ఇండియా కూటమి కూడా అభ్యంతరం చెప్పింది, ఓటుతో సహా బయటికి పెట్టారు. కానీ ట్యాంపరింగ్ అనేది మాత్రం ఇప్పుడు దాకా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. ఎందుకంటే దీని మీద 2019 తర్వాత పెద్ద చర్చ జరిగి ఒక కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. కమిటీ వేసి మీరు నిరూపించడానికి లేదా ఆధారాలు ఏదనంటే చూపించండి, లేదా శాస్త్రీయంగా మీ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటే తీసుకురండి అంటే అందులో పాల్గొనేది చివరికి కేవలం ఒక సిపిఎం మాత్రమే, ఒక నిపుణులతో పాల్గొన్నప్పుడు మా పార్టీ కూడా ఇదేం అట్లా కనిపించట్లేదు, నిర్ధారణ కాలేదని సీతారాం యేచూరి గారు పార్లమెంట్ లో బహిరంగంగా ప్రకటించారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఆయన బతుకున్నప్పుడు 2020కు ముందు, కరోనాకు ముందు. ఇప్పుడు మేము కూడా దాన్ని ఎక్కడ ఈ ట్యాంపరింగ్ అనే పదాన్ని సిపిఎం పార్టీగా ఎక్కడ మేము దాన్ని ఇంకా నిర్ధారణ కానీ అధికారికంగా కానీ ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఒక వైసీపీ కాదు, వైసీపీ కూడా మరి ఆ రోజు ఎన్నికలు అయిపోయిందా 42% ఓట్లు వచ్చాయి. ట్యాంపరింగ్ అంటే మరి అంత శాతం కూడా రాకూడదు లెక్క ప్రకారంగా. మొత్తం పోవాలి, స్విప్ చేసి పోవాలి. మరి ఆ రోజులో అయిపోయిన తర్వాత ట్యాంపరింగ్ అనేది ఏ మాట మాట్లాడలేదు. 2019లో వీళ్ళు కూడా కూటమి తెలుగుదేశం నాయకత్వం కూడా ట్యాంపరింగ్ అని ఆ రోజు కూడా మాట్లాడారు. పైన కేంద్రంలో వీళ్ళు వాళ్ళు ఒకటయ్యారు అని వీళ్ళు కూడా మాట్లాడారు ఆ రోజుల్లో. జగన్ గారు మీరు చూశారు కదా, ఇప్పుడు ఆయన లైవ్ లో మాట్లాడింది కూడా, ఆ రోజు మీడియాలో ఏం మాట్లాడింది, ఇది వాస్తవం. ఎందుకంటే మేము కూడా చాలాసార్లు ఏజెంట్లుగా కూర్చున్నాము చిన్న స్థాయిలో ఉన్నప్పుడు. సరే, మేము కూడా పోలింగ్ ఎన్నికల ఏజెంట్గా కూడా ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో ఉంటాం. మ్యాక్సిమం దాదాపు అరవకొర ఏదైనా చెడిపోయి రిపేర్ అయ్యో అది ఇది ఉండొచ్చు. కానీ ఆయన 3 అంశాలు లేవనెత్తాడు. ఒకటి, ఈ ఎన్నికల ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందని చెప్తూ అనూహ్యంగా 51 లక్షల ఓట్లు సాయంత్రం 6 దాకా తేడా వచ్చిందని చెప్తున్నారు ఆయన. మరి దేని ఆధారంగా అనేది స్పష్టంగా తెలియట్లేదు. అదేవిధంగా ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత బ్యాటరీ ఉన్నదానికంటే ఎక్కువ ఛార్జింగ్ ఉందని ఇంకోటి కొత్తది రేవునెత్తాడు. అంటే అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడాడు. అంటే నీకు వచ్చినప్పుడేమో బ్రహ్మాండమైనటువంటి 56 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని ఎన్టీఆర్ కూడా రాలేదు. రాయలసీమలో 54, 55, 56% ఓట్లు వచ్చినాయి. మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసి ఉంటుందేమని మనం అనొచ్చు. కానీ ప్రభుత్వ వ్యతిరేక గాలి వీచినప్పుడు జనం పెద్ద ఎత్తున వచ్చింది. అంతేకాకుండా తెలుగు రాజ్యం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా లేని
ఆంధ్ర సెంటర్ కోస్తా జిల్లాల్లో కూడా భారీ మెజార్టీ కేసీఆర్. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి సగం జిల్లాలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. మరి అప్పుడేమో ట్యాంపరింగ్ జరగలేదు, ప్రతి 50 ఓట్లు ప్రాక్టికల్గా వేస్తారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కూడా అన్ని ప్రాక్టికల్గా ఉంటారు కదా. అంతేకాకుండా అప్పుడు మీరు అధికారం మీ నాయకత్వంలో జరిగింది ఎలక్షన్. మీరు మొన్న ఎన్నికల దాకా అబద్ధర్మ ముఖ్యమంత్రి మీరే, ఆయన సమక్షంలోనే ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగింది. ఒకవేళ ఇంకో రకంగా కూటమి ప్రభుత్వం ఉండి అది కూడా ఒక చేయొచ్చు. మరి ఒకవేళ జరిగితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి పట్టు ఉండి మరి ఆ ట్యాంపరింగ్ జరిగేటప్పుడు ఏమో గాడుదలు కాస్తున్నారా మీరు? నిద్రపోతున్నారా మీరు? కనీసం మీరన్నా మీ కొన్నైనా మీ దృష్టికి వచ్చి తిరుగుతుంటారు కదా. ఇదన్నీ ఆడలేక మధ్యలో కూడని ప్రజలు నమ్మించడానికి ఏదో వచ్చే ఎన్నికల్లోనైనా జనానికి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది అని ప్రజలను నమ్మించడానికి చెప్పే మాటలు తప్ప ఇవి కాదు. కాబట్టి ఇది శాస్త్రీయ పద్ధతిలో కాదు, ఆయన మాట్లాడడానికి దీనికి సంబంధం లేదు. రెండవది సరకు సంబంధించింది మేము వ్యతిరేకిస్తున్న కేరళలో ధైర్యంగా మా ముఖ్యమంత్రి ప్రకటించాడు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, 99.1% ఏమాత్రం కానీ పొరపాట్లు కేరళలో చూసుకోండి అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కేరళలో చేయడానికి కూడా ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు బెంగాల్లో పోతున్నారు, బెంగాల్లో కొంత గొడవలు జరుగుతున్నాయి, మమతా బెనర్జీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఆ ప్రతిఘటిస్తున్న సందర్భంగా బిఎల్ఓ మీద దాడి జరుగుతుంటే సుప్రీంకోర్టు కూడా ఇవన్నీ జరుగుతున్న విషయం. కాబట్టి మేము సరళ వ్యతిరేకిస్తున్నా, కేరళకు రావద్దని మేము చెప్పట్లేదు, మీరు చేయండి, కానీ మాకు ధైర్యం ఉంది, మీ దమ్ముంటే చేసుకునే ఒక ధైర్యం మాకు ఉంది. కాబట్టి ఇది దీనికి సంబంధించి ఒక్కొక్కసారి ఒక లైను, ఏమున్నప్పుడు ఒక లైను, సచ్చినా బతికినా ఏమైనా నిజమైన రాజకీయ పార్టీ అయితే ఒకే లైను, ఒకే మాట, ఒకే సిద్ధాంతం మీద కట్టడు. సురేష్ గారు చెప్పారు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళను. సిపిఎం పార్టీ మాకెంత బద్ధ శత్రు బీజేపీ అయినా మేమైతే నిర్ధారణకి ఇంకా రాలేదు. అది భవిష్యత్తులో ఏముంటుందో మా పార్టీ బహిరంగంగానే ఇందాకే చెప్పారు. సీతారాం యేచూరి గారు ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఒక టీం ఏర్పాటు చేసి విచారణ చేయించారు. కాబట్టి అది సర్వ విషయంలో మాత్రం బీజేపీ ఉద్దేశపూర్వకంగా కొన్నిట్లో చేస్తుందనేది ఉంటుంది, అది ఇంకా ప్రాక్టికల్గా చూడాలి భవిష్యత్తులో అది. కానీ ఈ మిథున్ రెడ్డి చెప్పినటువంటి వాదన మాత్రం సముచితంగా లేదు, సరైనది కాదు, ఇది చెప్పాల్సిన సమయం కాదు. మరి నీ దమ్ముంటే ప్రతి ఎన్నికల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ ఆయనకి చేస్తావు, ఉపరాష్ట్రపతికి సపోర్ట్ చేస్తావు, ఏది జరిగినా సపోర్ట్ చేస్తావు, అన్నిటికీ నువ్వు సపోర్ట్ చేస్తావు. అంటే నువ్వు ఓడిపోయేటప్పుడు మాత్రమే చెప్తున్నావు. మరి సరణ కూడా వ్యతిరేకం లేదు, సరణ కూడా వ్యతిరేకించట్లేదు. కాబట్టి ఈ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాలు విడనాడి నీ దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ దుర్మార్గమైందని బయటకు రండి, మేము మీతో కలిసి పోరాడతాం. అది మాత్రం చేయలేదు. మీరు భలేవాళ్ళు సార్, మీరు ఇటువంటి ఛాలెంజ్లు చేయకండి. వాళ్ళు ఏదో ప్రశాంతంగా కాస్త బెయిల్ మీద బయట తిరుగుతున్నారు మీరు. అందుకని అందు గురించే కదా సర్ విషయంలో కూడా మాకు అనుమానాలు ఉన్న ఒక్క మాట మాట్లాడలేకపోయారంటే చూడండి, అర్థం చేసుకోండి, ప్యాంట్లు తడుపుకుంటున్నారని అక్కడ అర్థం. రైట్.